హాయ్ వెల్కమ్ నాగేశ్వర్ క్లాస్. మరి ఈరోజు క్లాస్ ఏంటిది సార్ అంటే సెలక్షన్ వే ఆఫ్ అగ్నివీర్. మనకు అగ్నివీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆల్రెడీగా అప్లై కూడా నడుస్తుంది. కాబట్టి దీంట్లో మనకు ఫస్ట్ పార్ట్ అగ్నివీర్ సెలక్షన్ వే కాన్సెప్ట్లో నాగేశ్వర్ క్లాస్ సార్ అర్థమెటిక్. మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే అర్థమెటిక్లో బేసిక్ కాన్సెప్ట్ అంటే జీరో లెవెల్ నుంచి బెస్ట్ కాన్సెప్ట్ వరకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోవడానికి మనం బేసిక్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తున్నాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్నివీర్ విద్యార్థులు, అగ్నివీర్కి రాస్తున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మీరు నమ్మండి, ట్రస్ట్ మీ, మీకు మ్యాథ్స్లో ఖచ్చితంగా అగ్నివీర్లో అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ని సొల్యూషన్ చేసే విధంగా నేను మీకు క్లాస్ అందించడానికి ప్రయత్నిస్తాను. రైట్, టుడే టాపిక్ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్ సార్. నంబర్ సిస్టమ్ ఓకే. తెలుగులో దీన్ని సంఖ్యా వ్యవస్థ అంటాం. తెలుగులో దీన్ని ఏమంటాం సార్? సంఖ్యా వ్యవస్థ. జాగ్రత్త వహించండి సార్. మనం క్లాస్ చెప్తున్నప్పుడు మీరు పెన్ను పేపరు నోట్స్ తీసుకొని వింటూ రాయడానికి ప్రయత్నించాలి. చాలా వండర్ఫుల్ క్లాస్ ఉంటుంది సార్. మీకు ఖచ్చితంగా బాగా హెల్ప్ అవుతుంది. మ్యాథ్స్లో వెనుకబడినటువంటి విద్యార్థులను దృష్టి పెట్టుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది కనుక ఎవరైతే మ్యాథ్స్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఈ క్లాస్ విన్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. రైట్ సార్, మనం జీరో లెవెల్ నుంచి బెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. రైట్, నంబర్ సిస్టమ్. మరి నంబర్ సిస్టమ్ టాపిక్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ డిజిట్. ఫస్ట్ ఏంటిది? డిజిట్స్. దీని తెలుగులో అంకెలు అంటాం. అంకెలు ఓకేనా? అంకెలు ఎన్ని ఉంటాయి సార్? టోటల్ హౌ మెనీ డిజిట్స్, ఎన్ని అంకెలు కలవు? ఎన్ని అంకెలు కలవు అంటే ఓన్లీ 10, కేవలం 10. అవి ఏంటివి సార్ అంటే దే ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 0 to 9 డిజిట్ గనుక మనం నేర్చుకుంటే మ్యాథ్స్లో అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి హౌ మెనీ డిజిట్స్, ఎన్ని అంకెలు కలవు అంటే 10 అంకెలు కలవు సార్. 10 అంకెలు. ఎన్ని అంకెలు సార్? 10 అంకెలు కలవు. చలో, ఈ 10 అంకెలను కలిపి రాసేటటువంటి నంబర్స్ని డెసిమల్ నంబర్స్ అంటాం సార్. ఏమంటాము? డెసిమల్ నంబర్స్. ఇక్కడ హౌ మెనీ డెసిమల్ నంబర్స్ అంటే ఇన్ఫినిటీ డెసిమల్ నంబర్స్. చాలా క్లియర్గా బెస్ట్ కాన్సెప్ట్తో బయలుదేరుతున్నాం. జాగ్రత్త వహించండి సార్. 10 అంటే తెలుగులో దశాంశాలు. తెలుగులో ఈ దశాంశాలను ఉపయోగించి మనం ఎన్ని నంబర్స్ రాయగలం సార్? అనంతమైనటువంటి నంబర్స్ రాయగలం. ఈ దశాంశాలను ఇంగ్లీష్లో మనం ఏమంటాం సార్? డెసిమల్ నంబర్స్. ఓకేనా సార్? దీన్ని ఏం రాస్తాం మనము? డెసిమల్ నంబర్స్. దశాంశాలు అంటే డెసిమల్. డెసి మీన్ 10. మరి 10 డిజిట్ని యూజ్ చేసి మనం ఎన్ని నంబర్స్ రాస్తున్నాం సార్ అంటే ఇన్ఫినిటీ నంబర్స్. ఓకేనా? ఇన్ఫినిటీ నంబర్స్. అనంత సంఖ్యలు. ఎన్ని సంఖ్యలు రాయగలము? అనంత సంఖ్యలు రాయగలం సార్. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది సార్. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి చెప్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంకెలు 10 కలవు సార్. ఈ 10ని తెలుగులో దశాంశాలు అంటారు. దశాంశాలను ఉపయోగించి రాసేటటువంటి సంఖ్యలు ఎన్ని అంటే అనంత సంఖ్యలు కలవు సార్. మరి డెసిమల్ నంబర్స్, వీ కెన్ యూజ్ డెసిమల్ నంబర్స్
we can create so many numbers, so infinity numbers. ఓకే, మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇందులో ఈ నంబర్స్లలో ఇంకొకటి 0,1, ఇక్కడ చిన్నగా 0,1, ఈ 2 నంబర్స్. హౌ మెనీ నంబర్స్ హియర్? 2 నంబర్స్. ఇవి ఎన్ని సంఖ్యలు కలవు? 2 కలవు. తెలుగులో దీని ద్వి అంటాం, తెలుగులో దీని ద్విసంఖ్యమానం అంటాం. ద్విసంఖ్యమానం, ద్విసంఖ్యమానం, ద్విసంఖ్యమానం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం సార్? బైనరీ నంబర్స్ అంటాం, బైనరీ నంబర్స్. మరి బైనరీ నంబర్స్ని ఎక్కడ ఉపయోగిస్తారు సార్? కంప్యూటర్ లాంగ్వేజ్లలో ఉపయోగిస్తారు. రైట్, ఇప్పుడు ఈ దశాంశాలకు సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ రాద్దాం సార్. దశాంశాలు అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఈ 10 అంశాలను, ఈ 10 డిజిట్ని ఉపయోగించి మనం రాసేటటువంటి నంబర్స్, 9 తర్వాత వచ్చేటటువంటి నంబర్స్ 0, 1 అండ్ 0, 10. ఇది 2 డిజిట్ అంటే 1ను ఉపయోగించినాము, 0ని ఉపయోగించినాము. 10 ఇలా 11 అని, 13 అని, ఇలా ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఎన్ని నంబర్స్ అన్న రాయొచ్చు. 100 అని, అదేవిధంగా 101 అని, ఇలా ఎక్సెట్రా ఇన్ఫినిటీ నంబర్స్ రాయొచ్చు. ఓకేనా, ఇన్ఫినిటీ నంబర్స్ రాయొచ్చు. మరి ఇక్కడ ఇన్ఫినిటీ నంబర్స్ రాయగలిగాం కదా. మరి ఇక కొన్ని నంబర్స్ ఇక్కడ కొన్ని చూద్దాం. 2, 3, 4, 5 డాష్ డాష్ డాష్, ఇలా ఇన్ఫినిటీ నంబర్స్ రాసాం. మరి ఇన్ఫినిటీ పెద్ద నంబర్ ఒకటి ఇక్కడ నుంచి 10, 11, 13 ఇలా రేట్ చేస్తున్నాం కదా. 100, 101. మరి ఇక్కడ 2, 3, 4, 5 అంటే 4 డిజిట్, 5 డిజిట్, 7 డిజిట్ నంబర్ వస్తే మరి అవిటి రీడ్ చేసే విధానం ఏంటిది సార్ అంటే డెసిమల్ నంబర్స్ని 2 వేస్గా దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డెసిమల్ నంబర్స్ అని రాస్తున్నాను సార్. డెసిమల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్ దేర్ 2 parts are. How many parts? 2 parts. బాగా గుర్తుంచుకోవాలి. There are mainly 2 parts. Decimal number system. Decimal numbers, there are mainly 2 types. There are mainly 2 types. ఎన్ని రకాలుగా దీన్ని విభజించడం జరిగింది డెసిమల్ నంబర్స్ని? రీడ్ అండ్ రైట్ పర్పస్, రీడ్ అండ్ రైట్ పర్పస్, రాయడానికి చదవడానికి వీలుగా ఉండేటట్టు దీన్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మరి అది ఒకటి ఏంటిది సార్ అంటే ఫస్ట్ వన్ ఇండియన్ నంబర్ సిస్టమ్ సార్. ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇండియన్ నంబర్ సిస్టమ్. మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు డెసిమల్ నంబర్స్ని రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి 2 వేస్ని సూచించారు సార్. ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ నంబర్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ ఇండియన్ నంబర్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ ద్వారా మనకు ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ముందుగా ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇండియన్ నంబర్ సిస్టమ్ని హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ అని కూడా అంటారు సార్. దీన్ని ఇంకే రకంగా అనొచ్చు, హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్, హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. ఓకే, ఇది ఆంగ్ల సంఖ్యామానము, ఇది హిందూ సంఖ్యామానం సార్. ఆంగ్ల సంఖ్యామానము, హిందూ సంఖ్యామానం. చలో ఇప్పుడు ఇక్కడ ఇండియన్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా చూద్దాం సార్. నేను ఫస్ట్ ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇండియన్ నంబర్ సిస్టమ్, దీన్ని హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ అని కూడా అంటారు. హిందూ అరబిక్, హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. ఓకే,
చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇండియన్ నంబర్ సిస్టమ్ అన్నా హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ అన్నా రెండు ఒకటే. ఇక్కడ డెసిమల్ నంబర్స్ని రీడ్ అండ్ రైట్ పర్పస్గా దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్, ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. రైట్, ఇప్పుడు ఇండియన్ నంబర్ సిస్టాన్ని క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇందులో సమ్ పీరియడ్స్ ఉంటాయి సార్, అది ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ పీరియడ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వన్ ఈజ్ 1, ONE 1. ఫస్ట్ పీరియడ్ని వన్స్ పీరియడ్ అంటాం సార్. ఏ పీరియడ్ అంటాము? వన్స్ పీరియడ్ అంటాం. వన్స్ పీరియడ్లో ఏమేమి ఉంటుంది సార్ అంటే 1 ఉంటుంది, నెక్స్ట్ 10 ఉంటుంది, నెక్స్ట్ 100 ఉంటుంది సార్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు జస్ట్ గుర్తుంచుకోవాలి, జస్ట్ గుర్తుంచుకొని వాడే విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సార్. మీకు క్లియర్గా ఎలా వాడాలో చూపిస్తాను, ఎలా గుర్తుంచుకోవాలో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇది వన్స్ పీరియడ్ సార్. వన్స్లో 1, 10, 100. నెక్స్ట్ పీరియడ్ ఏమవుతుంది సార్ అంటే సెకండ్ పీరియడ్ థౌజండ్స్ పీరియడ్ సార్. ఇది ఏ పీరియడ్? ఇది 1000. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే 1000. నెక్స్ట్ ఏముంటుంది సార్ అంటే 10,000. ఓకే, 1000 పీరియడ్. 1000 పీరియడ్ తర్వాత లాక్ పీరియడ్ ఉంటుంది సార్. లాక్స్. ఓకేనా? లాక్స్ పీరియడ్ ఇక్కడ లాక్. నెక్స్ట్ 10 lakhs సార్. 10 lakhs. తర్వాత వచ్చేటటువంటి పీరియడ్ ఏంది సార్ అంటే క్రోర్స్. ఓకేనా? ఇక్కడ క్రోర్. నెక్స్ట్ 10 crore. ఓకే, ఇప్పుడు మీరు వన్స్ పీరియడ్లో ఏముంటుంది, 1000 పీరియడ్లో ఏముంటుంది, అండ్ lakhs, crore. సో హియర్ వన్స్ పీరియడ్ ఇన్ దిస్ 1, 10, 100. 1000 పీరియడ్ 1000, 10,000. lakh period lakh, 10 lakh. crore 10 crore. How many periods in Hindu Arabic number system? This is first period sir, this is second period, this is a third period, this is a fourth period sir. Mainly there are fourth period here in this Hindu Arabic number system. మరి హిందూ అరబిక్ నంబర్ సిస్టంలో 4 పీరియడ్లు కలవు సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? ఈ వన్స్ పీరియడ్ని ఒక్కట్లు అంటాం. ఏమంటాం సార్? ఒక్కట్లు. మరి దీంట్లో వన్స్ పీరియడ్ ఒకట్లు, పదులు, వందలు. ఒకట్లు, 1, 10. తెలుగులో దీన్ని నేను 10 అని రాస్తున్నాను. 10, 100. ఒకట్లు, పదులు, వందలు అని రీడ్ చేస్తాం కదా. అంటే ఒకట్ల స్థానం అంటే వన్స్ పీరియడ్, ఒకట్ల పీరియడ్. వన్స్ పీరియడ్ 1, 10, 100. 1, 10, 100. సో ఇక్కడ విరామ చిహ్నం. ఇక్కడ విరామ చిహ్నం ఏ విధంగా ఉంటుంది సార్ అంటే విరామ చిహ్నం ఎలా ఉంటుంది? కామాస్ పెడతాం కదా సార్ మనము. కామాసు ఫస్ట్ ఎవ్రీ ఇన్ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ ఫస్ట్ 3 digit తర్వాత 3 digit ఆఫ్టర్ కామా. 3 digit. ఓకేనా? 3 digit తర్వాత విరామ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ సెకండ్ డిజిట్. ఫస్ట్ 3 digit తర్వాత సెకండ్ డిజిట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ డిజిట్. అంటే ఫస్ట్ 3 ఇక 1, 2, 3 తర్వాత 1, 2 తర్వాత 1, 2. ప్రతిదీ కూడా ఫస్ట్ థర్డ్ డిజిట్ కి పెట్టేస్తాం. ఇక్కడ థర్డ్ అని పెట్టేద్దాం. ఫస్ట్ థర్డ్, నెక్స్ట్ సెకండ్కే ఉంటాయి. మిగతా అన్ని కూడా సెకండ్ తర్వాతనే విరామ చిహ్నం వస్తుంది సార్. బాగా గుర్తుంచుకోవాలి.
తర్వాత ప్రతిదీ కూడా సెకండ్ తర్వాతనే విరామ చిహ్నం కలిగి ఉంటుంది. చూడండి, ఇది ఒకట్ల పీరియడ్ అయితే 1, 10, 100. మరి 1000 పీరియడ్స్లో ఇది 1000 అంటాం మనం. 1000, 10,000, 10,000. ఓకేనా? నెక్స్ట్ ల్యాక్ అంటే లక్షలు. లక్ష అంటామా లేదా? లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. ఓకేనా? లక్ష 10 లక్షలు. లక్షలు 10 లక్షలు. క్రోర్ని కోటి అంటాం. ఏమంటాం సార్? కోటి. 10 కోట్లు. 10 కోట్లు. ఓకేనా? తెలుగులో దీన్ని 10 కోట్లు అంటాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ మనకు కావాల్సినటువంటి విషయం ఏంటిదో తెలుసుకుందాం. ఇక్కడ విరామ చిహ్నాన్ని ఫస్ట్ పీరియడ్లో 3 డిజిట్ తర్వాత కామ వస్తుంది. థర్డ్ డిజిట్ అని రాసుకోండి. థర్డ్ డిజిట్ అంకెలు. మూడవ అంకెల తర్వాత ఇలా డిజిట్స్. ఓకేనా? ఈ రకంగా మనము విరామ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తాం సార్. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మరి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. మరి ఒక నంబర్ తీసుకున్నట్లయితే దీన్ని ఎలా రీడ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి దీన్ని ఎలా రీడ్ చేయాలి సార్? హౌ టు రీడ్ దిస్ నంబర్? చలో మనం ఏం చేయాలి? ఫస్ట్ 3 డిజిట్ కి విరామ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలి. ఇది కామ విరామ చిహ్నం అంటే కామ సార్. తర్వాత సెకండ్ డిజిట్ కి 2 డిజిట్ కామ. నెక్స్ట్ తర్వాత సెకండ్ డిజిట్ కామ. ఓకేనా? సెకండ్ డిజిట్ కి కామ. తర్వాత ఇది ఒకటే డిజిట్ ఉంది, సరిపోయింది. చలో ఇప్పుడు ఏంది? హౌ మెనీ పీరియడ్స్? ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. ఫస్ట్ పీరియడ్ ఈజ్ once. Second period is 1000 and third period is lakh and fourth period is crores. Okay, right here this is 1 crore. How to read? ఏ విధంగా చదవాలి ఇప్పుడు? చూడండి, 1 crore 23,45,678. ఈ రకంగా రీడ్ చేయాలి సార్. క్లియర్? ఇంకోసారి చూడండి, 1,23,45,678. ఓకేనా? ఈ విధంగా రీడ్ చేయాలి. మీరు ఇలా పీరియడ్స్ ని గనుక డివైడ్ చేయగలిగితే మీకు రీడ్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ అవుతుంది. సో కాబట్టి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇన్ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ అన్న రెండు కూడా సేమ్ సార్. మరి వీటి యొక్క మనము స్థానాలను గనక తెలుసుకోవడం ప్రయత్నిస్తున్నట్లయితే ఫస్ట్ పీరియడ్ 1, 10, 100. ఇది ఫస్ట్ పీరియడ్ లో 3 డిజిట్ నంబర్ ఉంటుంది సార్. ఫస్ట్ పీరియడ్ 3 డిజిట్ నంబర్, సెకండ్ పీరియడ్ 2 డిజిట్ నంబర్, థర్డ్ పీరియడ్ 2 డిజిట్ నంబర్ అండ్ ఫోర్త్ పీరియడ్ కూడా 2 డిజిట్ నంబర్. మనము విరామ చిహ్నాన్ని గుర్తించేటప్పుడు ఏ రకంగా గుర్తించాలో కూడా చూపించాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఇండియన్ నంబర్ సిస్టమ్ గురించి క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనము ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ చూద్దాం. ఓకే.